హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి కన్హా శాంతివనం గురించి. నాకు తెలిసి హైదరాబాద్‌లో ఇంకా కొంతమందికి ఇలాంటి ఒక ప్లేస్ ఉంది అని కూడా తెలియదు. ఇంకా చాలా ప్లేసెస్ గురించి కూడా ఎవరికీ తెలియదు. అందులో ఒకటి మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. హైదరాబాద్ సిటీ నుండి కొంచెం బయటికి వచ్చాక ఈ ప్లేస్ స్టార్ట్ అవుతుంది. బయట నుంచే రోడ్లు చేంజ్ అవుతూ ట్రాఫిక్ స్పీడ్ తగ్గుతుంది. మనం లోపల డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే హారన్ కొట్టాలనే థాట్ కూడా రాదు. అంత స్మూత్‌గా ఉంటాయి రోడ్స్. చుట్టూ గ్రీనరీ, ఓపెన్ స్పేస్. సిటీలో మనకు దొరకని స్వచ్ఛమైన ఎయిర్ ఇక్కడ దొరుకుతుంది. సో, ఒకసారి ఇంకా లోపల మనకేమేమి వింతలు, విడ్డూరాలు కొత్తగా ఏమేమి కనిపిస్తాయో ఒకసారి లోపలికెళ్ళి మనం చూద్దాం. ఈ కనహ శాంతివనం లోపలికి వెళ్తుంటే గేట్ దగ్గర నుంచే మన మైండ్ ఆటోమేటిక్‌గా స్లో మోడ్‌లోకి వెళ్తుంది. సిటీలో లాగా ఇక్కడ రోడ్, ట్రాఫిక్, హారన్ సౌండ్, నాయిస్ ఏవి గూడా మీకు అవుపడవు, వినపడవు. ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటే టైం కూడా ఎలా గడిచిందో తెలియకుండా పోతుంది. చుట్టూ కనిపించే విగ్రహాలు ఏం మాట్లాడవు. కానీ కామ్‌గా స్టాండ్ అయి ఉంటాయి. ప్రతిరోజు మన లైఫ్‌లో రష్, ఆఫీస్ వర్క్, ఫోన్ కాల్స్, నోటిఫికేషన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మన మైండ్‌ని పని చేయకుండా ఆపుతాయి. అలాంటి టైం వచ్చినప్పుడు మనం కొద్దిగా టైం తీసుకొని ఒక్కసారి ఇలాంటి ప్లేస్‌కి విజిట్ చేసి మనలో ఉన్న స్ట్రెస్‌ని మొత్తం రిలీజ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ యోగా చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవేంటో మనం ముందు ముందు తెలుసుకుందాం. ఈ కన్హా శాంతి వనం అనేది ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు దగ్గరగా నందిగామ మండలం చెగూర్ల గ్రామం పరిధిలో ఉంది. సుమారు 1400 లేదా 1500 ఎకరాలలో ఉంది. చాలా విస్తారమైన ప్రదేశం. ఒక ఆశ్రమం కన్నా ఒక చిన్న పట్టణంలా ఉంటుంది. ఇక్కడ సుమారు లక్షల సంఖ్యలో చెట్లు ఉన్నాయి. వివిధ రకాల ఔషధ మొక్కలు, పండ్ల చెట్లు, నీడనిచ్చే చెట్లు కూడా ఉన్నాయి. ఇది ఒక మెగా గ్రీన్ ప్లాంటేషన్ ప్రాజెక్ట్. ప్రతి సంవత్సరం కొత్త చెట్లు నాటుతూనే ఉంటారు. లోపల చాలా నీట్, వైడ్ రోడ్స్, స్పీడ్ బ్రేకర్స్, తక్కువ హారన్ కల్చర్ అండ్ ఆల్మోస్ట్ జీరో. సో, హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌కి మెయిన్ గ్లోబల్ సెంటర్. ప్రపంచం నలుమూలలో నుంచి సాధకులు, విద్యార్థులు, విదేశీ యాత్రికులు, మెడిటేషన్ క్యాంప్స్, స్పిరిచ్యువల్ ప్రోగ్రామ్స్, సైలెన్స్ బేస్డ్ లివింగ్ ఇలా చాలా వాటిని ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. వీడియోలో చూడండి ప్రతీది మనకి ఎంత అందంగా ఉందో అండ్ రియల్‌గా పోయినా కూడా మీకు అలాగే అవుపిస్తుంది. అందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఓకేనా. వీడియోలో వేరే విధంగా చూపిచ్చి, అక్కడ వెళ్ళాక వేరే ఉండడం అనేది జరగదు. దీని గురించి చాలా వీడియోస్ ఆల్రెడీ మనకు వచ్చేసాయి బీబీసీలో. నేనే లేట్‌గా తీత్తానా, ఎందుకంటే నాకు తెలిసింది కూడా లేట్‌గానే. సో, ఇలా ఇంకా తెలవని వాళ్ళు చాలా మందున్నారు. నాకు గూడా రీసెంట్‌గానే తెలిసింది. ఇలా హైదరాబాద్‌లో ఉండి కూడా తెలవని వాళ్ళు ఉంటే ఒక్కసారి తెలుసుకొని, వీలైతే విజిట్ జేయండి. నిజంగా మీకున్న ప్రాబ్లమ్స్‌ని అన్నిటిని స్లోగా మర్చిపోతారు ఆడికెళ్ళాక. ఒక వేరే ప్రపంచంలోకైతే ఎళ్తారు. ఇదైతే ట్రూ 100% కరెక్ట్ ఇది. మీరిక్కడ రోడ్లను గూడా చూడవచ్చు. ఎలాంటి ట్రాఫిక్, సౌండ్ పొల్యూషన్ ఏమి ఉండవు. ఇదిగో ఇదే మనకు లోపల వాళ్ళు ఫుడ్ తినడానికి ఇచ్చే టోకెన్ అన్నమాట ఇది. ఒక్కోసారి ఫ్రీ ఉంటుంది అండ్ కాస్ట్ ఉంటుంది. మా ఫ్రెండ్ అయితే నాకు రూ. 10 పెట్టయితే తీసుకొచ్చాడు. లోపల మీరెక్కడ చూసినా చైర్స్ అలాంటివి ఏమి కూడా అవుపడవు. నువ్వు నేల మీదనే కూర్చొని తినాలి. అండ్ డస్ట్‌బిన్ గూడా ఉండదు. సో, నువ్వు ఫుడ్ వేస్ట్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోరన్నమాట. నువ్వు అలా ఫుడ్ వేస్ట్ చేస్తా అంటే మాత్రం 1000-5000 వరకు మీకు పెనాల్టీ పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో, తినేటప్పుడే, వేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. తిన్నాక మేము మళ్ళీ బయటకొచ్చాము. ఎందుకంటే ఇంకా చూడాల్సిన ప్లేస్ చాలా ఉంది. 1400 ఎకరాలంటే అలా కనీసం మేము గట్టిగా మాట్లాడితే 10 ఎకరాలు కూడా తిరగలేదు. సో, ఇలా టాయిలెట్స్ అండ్ రోడ్లు, ఇంకా రోడ్లు చాలా బావుంటాయి. ఆ రోడ్లని, ఆ చెట్లను చూస్తాంటే మాత్రం అసలది ఇంకా మనకు వన్ డే కాదు. ఇంకా ఎక్కువ టైం పడతది నడుచుకుంటూ ఎళ్లి తిరగాలంటే మాత్రం. అది పిల్లలు ఫ్యామిలీస్‌తోనొస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ జేయొచ్చు. ఇదొక పిక్నిక్‌లా కాదు అండ్ ఒక టూరిస్ట్ ప్లేస్ గూడా కాదు. ఇక్కడికొస్తే మాత్రం మనకు చాలా స్లో అండ్ పీస్‌ఫుల్‌గుంటది. ఓకేనా. మనం ఎగిరి, దునికి బయట ఏమేమో చేసి వస్తాం గదా! కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మాత్రం చాలా రిలాక్స్ అండ్ కామ్ ఉంటాం మనం. బయటి టెన్షన్స్ ఏవి గూడా మన మైండ్‌లోకి రావు. సో, చూస్తున్నారు గదా ఫ్రెండ్స్, ఇదే అన్నమాట కన్హా శాంతివనం అనేది. ఇందులో మీకింకేమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఏమైనా చెప్పాలనుకున్నా గూడా మీరు కింద కామెంట్‌లో ఎయండి. ఇగ మనం ఇందులో అయితే ఎక్కడనైనా సరే నువ్వు యోగా చేసుకోవచ్చు. ఈ ప్లేస్‌లలో ఏ ప్లేస్ అయినా సరే. నీకు కూర్చోవాలి, ఇక్కడ నేను కూర్చొని యోగా చేయాలని అనిపిస్తే, నువ్వక్కడ కూర్చొని యోగా చేయటమే. నిన్నొచ్చి ఎవరు డిస్టర్బ్ జేయరు. ఎందుకిలా జేస్తున్నావని క్వెషన్ గూడా చేయరు. అలా అని జెప్పి పిచ్చి పిచ్చి పనులు జేస్తా అంటే మాత్రం ఎవరు గూడా ఊరుకోరు. ఓకేనా. ఇమ్మీడియేట్‌లీ మిమ్మల్ని గేట్ బయటకి తీసేస్తారన్నమాట. సో, అలా. అలా పిచ్చి పిచ్చి పనులు గాకుండా యోగా చేసి, మెడిటేషన్ జేసుకొని నీ మైండ్‌ని రిలాక్స్ చేసుకోవడానికి మాత్రం 100కి 200% అందరూ నీకు సపోర్ట్ జేస్తారు. అంతే. వీటికి మాత్రమే అక్కడ పర్మిషన్. ఇంకా నీ వేరే యాక్టివిటీస్‌కి మాత్రం అక్కడ పర్మిషన్ ఉండదు. అండ్ అలో గూడా ఉండదు. ఇగ ఇప్పుడు మనం ఎళ్ళిబోయేది విగ్రహాలు. ఈ రూట్ మొత్తం అక్కడ స్టాచ్యూస్ ఉంటాయి చిన్న చిన్నవి. ఆ స్టాచ్యూస్ గూడా ఏదో షో కోసమో, ఏదో అంటే చూపెట్టుకోవడానికో పెట్టలేదు.
అది మైండ్‌ని రిలాక్స్‌గా ఉంచడానికి కొన్ని మనకు కావాల్సిన అంటే కొన్ని ఉంటాయి వాటికి గూడా. అలాంటి విగ్రహాలను మాత్రమే పెట్టారన్నమాట. సో, అలాంటి విగ్రహాలను ఇప్పుడు మనం అందరం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మొత్తం కలిపితే ఒక 10-20 వరకు విగ్రహాలుంటాయి. ఓకేనా? ఇది యమధర్మరాజు యొక్క విగ్రహం ఇది. చూడొచ్చు ఎంత చక్కగా చెక్కారో. ప్రతి డిజైన్ గూడా చాలా బావుంటది. అండ్ ఇగో ఇలా ఉంటుంది ఇంకా లోపల. ఇది నేను చూపెట్టేది ఇంకా తక్కువ నా వీడియోలో. మీరు అందులో జస్ట్ 50% మాత్రమే చూపిస్తాను. ఇంకా 50% మీకు కావాలి అని అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీ విజిట్ చేయాల్సిందే. వితౌట్ మీరు విజిట్ చేయకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇలా మాలాంటి వాళ్ళు తీసే సగం సగం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? పూర్తి వివరాలు కావాలి అని అనుకుంటే ఒకరోజు డెఫినిట్‌గా విజిట్ జేయండి. ఇగో ఇలాంటి స్టాచ్యూస్ మనకు నిజంగా ఆడ కూర్చొని యోగా గాని, మెడిటేషన్ గాని చేసే ముందుంటే చాలా బావుంటుందని చాలా పీస్‌ఫుల్‌గుంటది. ఇగ ఇక్కడ కొద్దిగా ముందరికెళ్తే ఇక్కడ పిల్లలున్నారు ఇద్దరు. ఆ ఇద్దరు పిల్లలు చేప పిల్లల్ని తీసుకొచ్చి ఇందులో వేసి వాటిని పెంచుకుంటాళ్ళు. అలా అన్నమాట. వీళ్ళకి గూడా అలో ఉంది. ఇగో ఇలాంటి ఓకేనా? నువ్వు ఏదన్నా అంటే నీకేదైనా మొక్క నచ్చి నువ్వు అందులో నాటుదాం అనుకున్నా కూడా ఎవరేమి అబ్జెక్షన్ చెప్పరు. మీలో ఎవరైనా ఇంతకుముందుకు కన్హా శాంతివనంని విజిట్ చేశారా? చేస్తే మీకు కలిగిన అనుభవాలని ఒకసారి కింద కామెంట్‌లో తెలియజేయండి. నేనైతే కొన్నిటిని మాత్రమే సందర్శించాను అండ్ కొన్నిటిని మాత్రమే చూశాను. ఓకేనా. పూర్తిగా నేను ఇంకా తిరగలేదు. ఎందుకంటే నాకంత టైం లేకుండే. సో, అందుకనే నాకు దొరికినంత వరకు తీసుకొని, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకిస్తున్నాను. ఇందులో ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని మీరు కింద కామెంట్‌లో చెప్పి సరిచేయండి. నన్ను బాగా అట్రాక్ట్ జేసిన విగ్రహాలైతే ఇవి. అంటే ఇందులో కన్హా శాంతివనంలో రాముడి విగ్రహం కింద సీతమ్మ, రాముడు, లక్ష్మణుడు ఇలాంటి స్టాచ్యూస్ ఉన్నాయి. సో, నాకివి చాలా నచ్చినాయి నిజంగా. రియల్‌గానే వాళ్ళకు గనుక పెయింటేస్తే మాత్రం రియల్‌గానే వచ్చినట్టు అంత ఫీలుంటది. సో, నేనైతే మనసారా దలుసుకున్నా అక్కడికెళ్ళాక. కాసేపు దాని ముందు కూర్చొని, ఆ విగ్రహాల ముందు కూర్చొని యోగా, మెడిటేషన్ గూడా చేశాను. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వీలైతే వెళ్ళండి. ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. ఇంకా బావుంటది.